వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ బయలుదేరిన రేవంత్. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై అధిష్టానంతో చర్చ. ఐఎస్ సదన్లో రియల్ ఎస్టేట్ దారుణ హత్య. ఇంటి బయట కూర్చున్న సాదిక్ అలీ ఖాద్రిపై తల్వార్లతో దాడి. శ్రీవారి ఆలయంలో కోయిల్ హల్వా తిరుమంజనం. ఆలయాన్ని శాస్త్రోక్తంగా శుభ్రం చేసిన టీటీడీ. నేడు 4వ ఇండియా కూటమి సమావేశం. ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణే ప్రధాన అజెండా. మళ్లీ హడలెత్తిస్తున్న కరోనా వైరస్. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. చైనాలో భారీ భూకంపం. 111 మంది మృతి, 6,000కు పైగా ఇళ్లు ధ్వంసం. నేడు ఐపీఎల్ మినీ వేలం. రేసులో 333 మంది ఆటగాళ్లు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవంటున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి సారించారు. మంత్రి జోగి రమేష్ను విజయవాడ లేదా మచిలీపట్నం ఎంపీగా పంపించే యోచనలో జగన్ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాపులకు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, రక్షణ నిధి, మంత్రి జోగి రమేష్కు టికెట్ దక్కే అవకాశం లేదని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాపులకు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. నిన్న క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవంటున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి సారించారు. మంత్రి జోగి రమేష్ను విజయవాడ లేదా మచిలీపట్నం ఎంపీగా పంపించే యోచనలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాపులకు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాపులకు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. నిన్న క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, సీఎం జగన్ వైసీపీలో మార్పులు చేర్పులు చేయడానికి గల కారణాలేంటి? థ్యాంక్ యూ అక్షయ్. ఏదైతే 2024 ఎన్నికలపై అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఇటు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో అందరూ కూడా
సీఎం తోటి సమావేశం కూడా అవుతా ఉన్నారు. వేరుగా అయితే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే తోటి కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఆ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, కొన్ని సర్వేల ప్రకారం రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజాప్రతినిధులకు అయితే కనుక వివరించడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వంలో ఎదురవుతున్నటువంటి ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ప్రజాప్రతినిధుల వద్దకు వస్తున్నాయో, వాటన్నిటిని దృష్టి కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే ఇప్పటికే అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు ఆ నియోజకవర్గంపై అయితే కనుక పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాపై అయితే కనుక ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికి ఇది ఒక స్ట్రాటజీగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా ఇప్పుడు మార్చేందుకు కూడా మార్పులు జరుగుతున్నట్టు కూడా కొన్ని ఊహాగానాలు అయితే కనుక సమాచారం అందుతా ఉంది. ఏదైతే చూసుకున్నట్లయితే కనుక విజయవాడ వెస్ట్ లో ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ నుంచి కూడా కొంత మేరకు అయితే కనుక వస్తున్నట్టు సమాచారం వస్తున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సైతం కూడా పేరు ఉండడంతో ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా తన వెంటే వెళ్ళడం కూడా జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం కూడా ఏ విధంగా ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నారు దానిపై అయితే కనుక పూర్తి ఆసక్తి రేకెత్తుతున్నట్టు కూడా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు టీడీపీ గత ప్రభుత్వం టీడీపీ అభ్యర్థులను సైతం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ ఇవ్వడంతో ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అసంతృప్తి ఉండడం, వ్యతిరేకత రావడంతో ఇటు వైసీపీకి పట్టం కట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి ఇది వైసీపీ మాత్రం ఇటు రిపీట్ కాకుండా, అలాంటి సీన్స్ రిపీట్ కాకుండా అయితే కనుక జాగ్రత్త పడుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అదే విధంగా ఇక్కడ తిరువూరు చూసుకున్నట్లయితే కనుక రక్షణ నిధిపై కూడా కొంత నియోజకవర్గంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా సీటు మార్చే విధంగా కూడా యోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే పద్మజ్యోతి అయితే కనుక ఇటు రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఒక మంత్రిగా ఉన్నటువంటి కరణ్య నియోజకవర్గం జోగి రమేష్ సైతం కూడా మార్చేందుకు కూడా కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. పెడల్లో ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించే విధంగా కూడా ఇటు పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు జగ్గయ్యపేట సైతం కూడా ఏ విధంగా ఉండబోతున్న దానిపై అయితే కనుక మొత్తంలో అభ్యర్థులు, కృష్ణా జిల్లా అభ్యర్థులు అందరూ కూడా కొంత మేరకు అయితే కనుక ఆసక్తి ఎదురు చూస్తా ఉన్నారు. తమకి టికెట్ కేటాయిస్తే అక్కడ ఆ స్థానంలో గెలిపించే విధంగా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కనుక పూర్తి కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నినాదం వైనాట్ 175 అన్న నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలోనే అభ్యర్థులందరినీ కూడా మార్చే దిశలో, సిట్టింగ్ ఎమ్మెల్యేపై వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వీరందరినీ కూడా మార్చే దిశలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇటు విజయవాడ సెంట్రల్ లో ప్రస్తుతం మల్లాది విష్ణు అయితే కనుక 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో 2024లో కూడా ఇటు మల్లాది విష్ణుపై అయితే కనుక కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇటు అక్కడ అభ్యర్థిని కూడా మార్చే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒక కాపు నేతకి ఇచ్చే విధంగా కూడా ఇటు దృష్టిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే నేపథ్యంలో అడపాశేషు పేరు కూడా వినపడతా ఉంది. ఇక్కడ విజయవాడ సెంట్రల్ లో నియోజకవర్గంలో తనకి సీటు కేటాయిస్తే గెలిపించి తీరుతా అంటున్నారు అడపాశేషు. మరి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి ఆసక్తిగా అయితే కనుక రేకెత్తినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ జిల్లాల వారీగా అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇటు గన్నవరం కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే సర్వేలు కావచ్చు, అదే విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఈ రిపోర్ట్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అయితే కనుక దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారిపై అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను మార్చే దిశలో ఏ విధంగా ముందుకెళ్ళి అక్కడ అభ్యర్థులను గెలిపించే విధంగా ఏ విధంగా ఉండాలి అన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక 3 నెలల సమయం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కూడా కసరత్తు చేస్తున్న పనులు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మీరు ఎమ్మెల్యేలకి ఏదైతే అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తొలగించి వేరే అభ్యర్థులను పెడతారో, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏ విధంగా బద్దకిస్తారు, వారికి ఏ విధంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా, ఏ విధంగా వెళ్ళబోతుంది అన్న దానిపై అయితే అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తారో ఏంటి అన్న దానిపై అయితే కనుక వారందరినీ కూడా బతికించే పనులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం కూడా ఇటు విజయవాడ వచ్చి ముగ్గురు ఏదైతే వెస్ట్ సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడ నిలబడతారని చెప్పి గతంలో ఇచ్చినప్పటికీ కొంత ఉత్సాహంతో అయితే కనుక ఇటు ప్రజల్లోకి వెళ్ళిన నేపథ్యంలో మరొకసారి మారుస్తారు అన్న నేపథ్యం అయితే కనుక సీఎంఓ నుంచి పిలుపు రావడంతో కొంత ఊహాగానాలు అయితే కనుక రేకెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వ్యతిరేకత ఉందా అంటూ కూడా అంటే రిపోర్ట్ అయితే కనుక ఉన్న నేపథ్యంలో ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
వచ్చే ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవంటున్నారు సీఎం జగన్. టికెట్ల విషయంలో తన నిర్ణయాన్ని గౌరవించాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూటిగా చెప్పిన మాట. సీఎం జగన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. టికెట్ దక్కించుకోలేని వారిలో మంత్రులు సైతం ఉన్నారా అనే అంశాలపై వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వంపై పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కొద్ది మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. టికెట్ ఇవ్వనంత మాత్రాన తన వాళ్లు కాదని అనుకోవద్దని చెప్పారు. టికెట్ రాని నాయకులు పార్టీ మీద నమ్మకం ఉంచాలని కోరారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సీఎం చెప్పిన ఈ మాటలు ఎమ్మెల్యేలు మంత్రుల్లో కాకరేపుతున్నాయి. టికెట్ల విషయంలో ఎవరిని దృష్టిలో ఉంచుకొని సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ చెప్పిన మాటలు బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొద్ది మంది మంత్రులకు టికెట్లు దక్కే అవకాశం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. గతంలోనే ఎమ్మెల్యేల పనితీరు విషయంలో సీఎం జగన్ హెచ్చరికలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం హెచ్చరికలను పెడచెవిన పెట్టారని సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి పనితీరు సరిగా లేదని ఐపాక్ టీం సీఎం జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కేబినెట్ లో చోటు దక్కించుకున్న ఆ మంత్రికి నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ స్థానంలో పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న ఆ మంత్రి పక్క నియోజకవర్గంపై కన్నేశారని చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అలాగే విజయనగరం జిల్లాలో ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న సీనియర్ నేత పనితీరుపై నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా లేదని అంటున్నారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే పనితీరుపైన అసంతృప్తిగా ఉన్నారు సీఎం జగన్. ఇక గోదావరి జిల్లాలో కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఇద్దరు మంత్రులు పనితీరు సరిగా లేదని, అలాగే ఒక మాజీ మంత్రి, మరో ముగ్గురు ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా సరిగా లేదని సీఎంకి నివేదికలు అందాయి. గుంటూరు జిల్లాలో ఒక మహిళా మాజీ మంత్రి, మరో మహిళా మంత్రి సర్వేల్లో వెనుకబడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో ఓ మాజీ మంత్రి పనితీరు సరిగా లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఆయనకు ఇచ్చిన కీలక పదవి వదులుకున్నారు. నియోజకవర్గంపై దృష్టి పెట్టడం కోసం పదవి వదులుకుంటున్నట్లు చెప్పుకువచ్చారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే ఒక మాజీ మంత్రికి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రికి మంచి ఫాలోయింగ్ ఉన్న గ్రూప్ తగాదాల నేపథ్యంలో కొంత వెనకపడ్డారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ జిల్లాలో మొదటిసారి మంత్రి అయిన మహిళా మంత్రి, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రితో పాటు సీఎంకి దగ్గరగా ఉండే మంత్రి ఒకరికి ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం జగన్ కుటుంబానికి దగ్గరగా ఉండే సీనియర్ ఎమ్మెల్యేకి సైతం నియోజకవర్గంలో సానుకూలత లేదని నివేదికలు సీఎంకి అందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే రానున్న ఏపీ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వాస్తవానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు పనితీరుపై నెగటివ్ రిపోర్టులు అందాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు పలువురు మంత్రుల పనితీరుపై కూడా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సీఎం జగన్ కు నివేదికలు అందాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. దీనిపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ రానున్నారు.
రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్య నేతలతో నడ్డా ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నడ్డా ఆధ్వర్యంలో జరిగే సమావేశంలోనే బీజేపీ అసెంబ్లీ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. బీజేపీ ఎల్పీ లీడర్లుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యేను మహేశ్వర్ రెడ్డి, కామరెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. అదిత ఈ నెల 24వ తేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు రానున్నారు. అయితే ముఖ్య నేతలు జేపీ నడ్డా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాలలో విజయం సాధించడానికి కావాల్సినటువంటి ఆ అంశాన్ని చర్చనీయాంశంగా పెట్టుకున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం జరపడమే కాకుండా బీజేపీ విజయం కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ముఖ్య నేతలు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో పాటు ఓటింగ్ శాతం ఎంతవరకు వచ్చింది, అదే విధంగా గెలిచే స్థానాల మీద ఏ విధమైనటువంటి దృష్టి కేంద్రీకరించాలి. మొత్తంగా తెలంగాణలో దాదాపుగా 12 స్థానాలలో బీజేపీ విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంగా బీజేపీ ఉంది. ఈ విషయంలో ఎవరెవరు ఎన్నికల్లో పోటీ చేస్తారో అన్నటువంటి దాని మీద కూడా చర్చ జరగనుంది. అదే విధంగా కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో కూడా జేపీ నడ్డా భేటీ కానున్నారు. అయితే అదే సమావేశంలో బీజేపీ అసెంబ్లీ పక్ష నేత ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా 3 పోటీ పడుతున్నారు ఎల్పీ నేతగా. ఇటు గోషామాలి ఎమ్మెల్యే రాజాసింగ్, అదే విధంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అదే విధంగా నిర్మల్ నుంచి ఎన్నికైనటువంటి మహేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఈ సమావేశంలో ఎల్పీ లీడర్ గా ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో భారీ స్థాయిలో పార్లమెంటు సభ్యులను ఎన్నుకునే విధంగా ఇక్కడ దిశానిర్దేశం చేయనున్నారు. అదిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ముస్లిం మత సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించింది. అక్కడి దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావాల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. జ్ఞాన్వాపి మసీదు ప్రాంతంలో పురావస్తు శాఖ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి 2021 ఏప్రిల్ 8న వారణాసి కోర్టు ఆదేశాన్ని కొట్టివేయాలని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. జ్ఞాన్వాపి మసీదు ఓ దేవాలయంపై నిర్మించాలని, ఆ ప్రాంతంలో దేవాలయాన్ని పునరుద్ధరించాలని వారణాసి కోర్టు ముందు దాఖలైన సివిల్ దావాలను విచారించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వారణాసి కోర్టుకు పురావస్తు శాఖ వివాదాస్పద జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ తీర్పుతో 1991 నాటి కేసు విచారణను ఆమోదించిన కోర్టు 6 నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు నేడిచ్చిన తీర్పు రెండోదని, సరైనదేనని న్యాయవాది హరిశంకర్ జైన్ అన్నారు. ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదని, సాక్ష్యాధారాలతోనే ఒక ప్రదేశం మతపరమైన కట్టడమా కాదా అనేది రుజువు అవుతుందని ఆయన అన్నారు.
ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. ఇది 17వ ఐపీఎల్ వేలం కాగా చివరి వేలం 2022 డిసెంబర్లో జరిగింది. దుబాయ్లోని కోకాకోలా అరేనాలో జరిగే ఐపీఎల్ 2024 వేలం ప్రత్యక్ష ప్రసారానికి అన్ని న్యూస్ ఛానళ్లు సిద్ధమయ్యాయి. ఆక్షన్కు 333 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వారిలో 214 మంది భారతీయ క్రికెటర్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం క్రికెటర్లలో ఆన్ క్యాప్ డిప్ ప్లేయర్లుగా 215 మంది, క్యాప్డ్ ప్లేయర్లు 116 మంది. మొత్తం 10 ఫ్రాంచైజీలో వేలంలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం వేలంలో 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వేలం కోసం ఫ్రాంచైజీల వద్ద 262 కోట్ల 95 లక్షల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ దగ్గర 38.15 కోట్లు, అత్యల్పంగా లక్నో సూపర్ జైంట్స్ దగ్గర 13 కోట్ల 15 లక్షలు ఉన్నట్లు వెల్లడైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 34 కోట్ల రూపాయలతో వేలానికి సిద్ధమైంది. ఇంకా వేలంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ సమర్థులైన క్రికెటర్ల కోసం పోటాపోటీకి సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్లో సత్తా చూపేందుకు భారతీయ క్రికెట్ యువతరం ఆటగాళ్లు దూసుకు వస్తున్నారు. దక్షిణాఫ్రికాలో భారత టీ20 జట్టు, వన్డే జట్టు టెస్ట్ల కోసం 3 వేర్వేరు జట్లను సిద్ధం చేయడంతో పాటు చాలామంది యువ క్రికెటర్లకు భారత్కు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వచ్చింది. యువ క్రికెటర్లు తమ సత్తా చూపి ఐపీఎల్ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించారు. అందువల్ల పలువురు భారతీయ యువ క్రీడాకారులకు ఈసారి ఐపీఎల్ ఆడే ఛాన్స్ లభించవచ్చు. అలాగే ఈ మధ్య జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నమెంటులో ప్రతిభ చూపిన అంతర్జాతీయ క్రీడాకారులెందరో. వారిలో న్యూజిలాండ్కు చెందిన రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్తో పాటు గెరాల్డ్ కోయట్జీ, హసరంగ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్స్, షారుఖ్ ఖాన్ లాంటి ఆటగాళ్లపై భారీ అంచనాలున్నాయి. వీరిలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందో, వేలంలో ఎంతెంత రేట్ పలుకుతారో చూడాలి. ఈసారి వేలంలో పాల్గొనే క్రీడాకారుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వైనా మఫాకా అతి పిన్న వయస్సు క్రీడాకారుడుగా, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 38 ఏళ్ల మహమ్మద్ నబీ అందరిలోకి పెద్ద వయసు క్రీడాకారుడు. దుబాయ్లో ఐపీఎల్ 2024 వేలాన్ని మల్లికా సాగర్ నిర్వహిస్తారు.